రేపు సింగపూర్కు ఏపీ సీఎం చంద్రబాబు సిఐఏ సన్నాహక రోడ్ షోలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. అమరావతిపై దుష్ప్రచారం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావన్న మంత్రి నారాయణ. ఏపీ హోంమంత్రిపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు. అనిత మేకప్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్. గుడ్డు పగిలిపోద్దంటూ ఫైర్ అయిన తెలుగు తమ్ముళ్ళు. మెగా డిఎస్సిలో భారీ స్కామ్ జరిగింది. రిక్రూట్మెంట్పై సిబిఐ విచారణ జరిపించాలన్న జగన్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, చెరువులా మారిన రహదారులు. బీఆర్ఎస్ బలోపేతంపై కేటీఆర్ దృష్టి. రెగ్యులర్గా తెలంగాణ భవన్కు వెళ్తున్న గులాబీ నేత. సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. మనబడి మన బాధ్యతకు ఎందుకు రాలేదని ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మంత్రి తుమ్మల స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్. హైదరాబాద్ వనస్థలిపురంలో లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు. హయగ్రీవ ఆసుపత్రిలో పోలీసులు డెకాయ్ ఆపరేషన్. పంజగుట్ట నిమ్స్లో లైంగిక దాడి కలకలం. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి. నిమ్స్లో బాలికను పరామర్శించిన కవిత. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. సనత్ నగర్లో మహిళా పైలట్కు వేధింపులు. జిమ్ మేనేజర్ అనుచిత ప్రవర్తనపై పిఎస్లో ఫిర్యాదు. పల్నాడు జిల్లా రావులాపురంలో రైతు ఆత్మహత్య. అప్పుల బాధతో సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో విద్యార్థులకు అస్వస్థత. రెస్టారెంట్లో తిన్న స్టూడెంట్స్కు వాంతులు, విరోచనాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య. చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుడు సూరిబాబు. పోలవరం ముంపు గ్రామాల్లో పెద్ద పులి సంచారం. మరో పశువుపై దాడి చేసిన టైగర్. బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్కు షాక్. ఫైర్ ఎన్ఓసి రద్దు చేసిన అధికారులు. జీడిమెట్లో 7 బంగ్లాదేశీల అరెస్ట్. దేశంలోకి అక్రమంగా వచ్చినట్లు గుర్తింపు. పాలకొల్లో ఆక్వా రైతు సంఘాల సమావేశం. 2 రోజుల్లో ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్. రేపటి నుంచి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం. విద్యార్థులకు పోషకాహారం అందించేలా చర్యలు. రాజమండ్రిలో ఆక్రమణలపై అధికారులు కొరడా. ఇందిరా సత్యానగర్లో 43 ఇళ్లు కూల్చివేత. భారత అమ్ముల పొదిలో మరో కీలకాస్త్రం. బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం. అస్సోంలో కుప్పకూలిపోయిన ఎయిర్ ఫోర్స్ విమానం. ల్యాండింగ్ తర్వాత మంటలు, 5 మృతి. హిమాచల్ ప్రదేశ్లో ట్రాఫిక్ కష్టాలు. కులు మండి జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు.